హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ కటింగ్ ఇది ఏంటంటే డీప్ నెక్ బ్లౌజ్ మనము ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అంటే నడుము సైజు మనకు సన్నగా వచ్చినప్పుడు నెక్ అనేది డీప్గా ఉన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, లైనింగ్ వచ్చేసి మనకి నీట్గా పిండుకొని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనమైతే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం క్రాస్గా ఎక్కువగా ఉందండి. ఈ క్రాస్ అంతా కట్ చేశాను నేను. ఫస్ట్ కట్ చేసిన తర్వాత డబల్ ఫోల్డింగ్ అయితే చేశాను. ఇక్కడ మనం హ్యాండ్స్ కోసం నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్సే తీస్తాను కదండి ఎప్పుడైనా. ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 11 అయితే ఉందండి ఖర్చుతో సహా. చూడండి, ఇలా చెస్ట్ అయితే చూసుకోవాలి. 16 ఉంది కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి 16 ఉందండి. చెస్ట్ 16 ఉంది, నడుము వచ్చేసి 26. ఇలా వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తున్నానండి. చూడండి, ఇక్కడ హ్యాండ్కి అయితే మార్క్ చేస్తాను నేను. ఇక్కడ మొత్తం ఖర్చుతో సహా పెట్టేస్తున్నాను. కింద హాఫ్ ఇంచ్ వదులుకున్నాను. ఇలా అయితే కింద హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదండి, పైకి వచ్చేసరికి మనం హాఫ్ ఇంచు ఖర్చుతో సహా పెట్టేసినాను. 11 ఇంచెస్ అయితే పెట్టానండి. ఈ 11 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని చూడండి, కరెక్ట్గా అంటే మీకు డౌట్ ఉంటుంది కదండి, పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు వదులుకొని ఇలా అయితే పెట్టాను. మొత్తానికి మనకైతే హ్యాండ్ పొడవు వచ్చేసి 11 అయితే ఉందండి. ఇక్కడ చూడండి, ఇది హాఫ్ హ్యాండ్స్ కదా. హాఫ్ హ్యాండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ చంక డౌను ఎలా ఉందనేది మనం ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా అయితే మార్క్ చేసుకోవాలండి. వాళ్ళ సైజుని బట్టి మనము ఎలా ఉందో అలా చంక దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ని బట్టే మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, 3 ఇంచెస్ అయితే ఉంది. నేను కూడా యాస్టీజ్గా అంతే పెట్టానండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా ఉంది, సరిపోయింది మాకు అంటే మనము దాన్ని తీసుకొనే మనమైతే ఫాలో కావాలి. యాస్టీజ్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, చంక లూజ్ అనేది ఇలా ఫస్ట్ కుట్ వరకు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అయితే 4.5 అయితే ఉందండి. ఇలా మొత్తం అయితే ఇలా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ చంక లూజ్ వరకు అయితే డౌన్ చేయాలి. ఇక్కడ 2 ఇంచెస్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఉంది కాబట్టి నేనైతే ఇలా నార్మల్గా మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. చంక దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర మనకు క్లాత్ అయితే ఏం పడదండి. ఇట్లా సన్నగా ఉన్నప్పుడు హ్యాండ్స్ అనేది కొంచెం సన్నగా ఉన్నప్పుడు మనకి అతుకులు అనేటివి ఏం పడాయి, కంప్లీట్గా వచ్చేసాయి ఇప్పుడు హ్యాండ్స్. ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ ఇంతవరకు ఉన్నాయండి. మనము పెట్టింది అయితే ఇప్పుడు ఇంత ఎక్స్ట్రా పెట్టామని చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ మనము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, కింద వచ్చేసి మనకి ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్టా తీసి చూపిస్తున్నానండి మీకు. ఉల్టా తీసి వేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనము నార్మల్గా ఇలా ఉల్టా తీసి వేసుకున్న కరెక్టే వస్తుంది. మనకి టేప్తో చూసినా అంతే ఉంటుందండి. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇలా చూపిస్తే ఈజీగా ఉంటుందని నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు మన బ్లౌజ్ ఉన్నంత వరకు పెట్టుకొని అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా కొంచెం లాగి పట్టుకుంటే మనకి నెక్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందండి. లేదంటే లోపల కొంచెం ముడత ముడత ఉండి మనకి నెక్ లోపలికి వెళ్ళినా కూడా పర్ఫెక్ట్గా అయితే రాదు. దానికోసం అయితే మీకు ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, కొంచెం పావించు పైకి మొత్తం లోపల నుంచి నెక్ మన డీప్ నెక్ నుంచి సైడ్ జాయింట్ల వరకు సైడ్కి ఉంటుంది కదండి నెక్, మొత్తం అంతవరకు అయితే ఒక పావించు లోపలికే మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా. షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి 14 ఇంచెస్ ఉంది హైటు. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అండి.
ఇక్కడ నేనైతే 26 కదండి నడుము వచ్చేసి 26 ఉన్న వాళ్ళకి 30 లోపు ఉన్న వాళ్ళకి ఎవరికైనా నేను 5 పెడతానండి. ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్, డీప్ నెక్ అనేది 2.5 ఉందండి. ఒక 2 పాయింట్స్ తక్కువ 3 దాకా ఉంది. ఇక్కడ చంక డౌన్ అనేది 5.5 అయితే పెట్టాను. ఈ సైజు వరకు మాత్రం మీరు ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. ఇలా 1 ఇంచ్కి అయితే నేను ఖచ్చితంగా ప్రతి బ్లౌజ్కి 1 ఇంచే తీసుకుంటాను. అలాగే చెస్ట్ చూడండి, మనకి 16 ఉంది కదా, అందులో ఆఫ్ చేస్తే మనకి 8 వస్తుంది. ఇక్కడికి మ్యాచ్ కావాలి మనకి, ఎందుకంటే 1 ఇంచు డాట్స్కి కదా, 2 ఇంచెస్ ఖర్చు కోసం. కాబట్టి మనకి అక్కడైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చేసింది మీకు చూపించిన విధంగా. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ కదా, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెడతాను. ఇలా 5 తీసుకుంటే షోల్డర్ అండ్ నెక్ తీసుకొని 5 తీసుకుంటే మనకి కరెక్ట్గా నేను 3 ఇంచెస్ షోల్డరు, 2 ఇంచెస్ నెక్ ఎగ్జాక్ట్లీగా మనకు సరిపోతుందండి. ఇలాంటి నడుము సైజు వచ్చినప్పుడు మనకి అంతకన్నా ఎక్కువ అయితే పెట్టొద్దు. 30 లోపు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే అంతే పెట్టాలండి. ఇక్కడ చూడండి, డీప్ నెక్ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఇలా లోపల కట్ చేసుకోవాలి. చూడండి, ఎగ్జాక్ట్లీగా 1/2 ఇంచే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ అయితే కట్ చేయొద్దు. పైకి అంటే పైన కరెక్టే ఉండాలి, కిందికి వచ్చేసరికి ఇట్లా డౌన్ కావాలి. ఇలా కట్ చేసుకున్నారంటే మీరు ఎంత డీప్ పెట్టినా కూడా నెక్ అనేది అస్సలు జారకుండా ఉంటుందండి. మీకు షోల్డర్స్ అనేది అస్సలు జారకుండా ఉంటాయి. అలా కట్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ వేసుకోవాలి, అంతే. మనకి తేడా మధ్యలో ఇలా మొత్తం మార్క్ అయితే చేసుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా. అయితే ఈ బ్లౌజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్ వచ్చేసి డీప్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్స్ అనేది జారకుండా ఎలా కట్ చేసుకోవాలనేదే ఈ బ్లౌజ్ ఇంపార్టెంట్. అలాగే నెక్ డీప్ ఉంది కదా, ఈ చిన్న సైజ్ అయినా నెక్ అనేది డీప్గా ఉంది, అది కూడా ఈ భుజాలు జారకుండా ఇలా చిట్కాలు పాటిస్తేనే మీకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. కొన్ని ట్రిక్స్ అనేది తెలవాలండి మనకి, తెలిస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 4 ఉక్సుల వరకు మనం మార్క్ చేసుకోవాలి, షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు. అలాగే ఇక్కడ చంక దగ్గర నుంచి మనకి ఎంతవరకు అయితే ఉంటే అంతవరకు ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 3 డాట్లు అనేది ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం జాయింట్స్ అయితే పడతాయి కదా, అది వేసినా వేయకపోయినా అంత తేడా ఏమి ఉండదండి. ఎందుకంటే అలా బ్లౌజ్ వాళ్ళు చాలా సన్నగా ఉన్నారు కాబట్టి మనకైతే అంత మెయిన్గా అక్కడ వేయాల్సిన పని అయితే లేదు. క్లాత్ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అవసరం అనుకుంటే వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఫిట్టింగ్ అంతవరకు అయితే వెళ్ళదు కాబట్టి నేనైతే చెప్తున్నాను, దానికోసం చెప్పాను. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ మొత్తం వచ్చేసిన తర్వాత నడుము పట్టి కోసం అయితే ఈ అంచు వచ్చిన క్లాత్ నేను ప్రతిదానికి కట్ చేస్తానండి. ఇది కట్ చేసిన తర్వాత షేప్ పట్టీలు ఇందులోనే మనకి వెళ్తాయి ఎవరికైనా సరే. ఈ షేప్ పట్టీలు అనేది ఇక్కడనే తీస్తాను నేను. 3 కాజాల వరకు మార్క్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఇలా, ఇప్పుడు మనకి షేప్ పట్టీ అనేది ఎంత పొడవు ఉంటే అంత పొడవు, షేప్ పట్టీ ఎంత పొడవు అయితే ఉంటే అంత పొడవు తీసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నడుము పట్టి అలాగే షేప్ పట్టీలు మనకి వచ్చేసాయి కదా కంప్లీట్గా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ క్లాత్ అండి, బార్డర్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ బార్డర్ ఉన్న సైడు మనకి హ్యాండ్స్ అయితే వచ్చేసాయి కదా, హ్యాండ్స్ ఒక్కటి ఇక్కడ బార్డర్ సైడ్ తీసేయాలి. ఇక్కడ పైపింగ్ వేద్దాం అనుకున్నానండి, కానీ కలర్స్ అయితే అస్సలు మ్యాచ్ కాలేదు, నార్మల్గా కుట్టేశాను బ్లౌజ్ అయితే. ఇప్పుడు చూపిస్తున్నాను, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందరికి తెలిసే ఉండదు ఏదైనా, అందుకని చూపించాను. డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా. మనము ఇక్కడ లైనింగ్ ఎలాగైతే ఫోల్డింగ్ చేసి వేసుకుంటామో మెయిన్ క్లాత్ కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకొని మనకి డిజైన్ బట్టి ఇలా అయితే వేయాలండి. మన డిజైన్ అనేది 2 సైడ్స్ ఒకలాగా ఉండదు, ఒక సైడ్ ఒకలాగా ఉంటుంది. దాన్ని బట్టి మనం అది ఎలా ఉంది అనేది చూసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మొత్తం ప్లెయిన్గా ఉంది కాబట్టి మనం ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు, కాకపోతే కొన్నిటికి ఫ్లవర్స్ వస్తుంది కదా, డిజైన్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ప్లెయిన్ ఉంది కాబట్టి మనకి ఎక్కడ వెళ్తే అక్కడ తీసుకోవచ్చు. కానీ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయితే మనకి ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లోనే ఉండాలండి. దానికోసం అయితే మెయిన్ చెప్పాను. ఇక్కడ ఏంటంటే క్రాస్ ఫ్రంట్ పార్ట్ మనము ఎక్కడ ఓపెన్ ఉన్నా కట్ చేసుకోవచ్చు, కానీ
మాత్రం మనం అలానే కట్ చేసుకోవాలి. ఎంత మంచిగా వెళ్తుంది చూడండి, ఇక్కడ క్రాస్ అనేది కరెక్ట్గా వెళ్ళిందండి, పీస్ అనేది క్రాస్గా. ఇలా మొత్తం చుట్టూ ఒక 1/2 ఇంచు ఉంచుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇలా కట్ చేశాను. ఒకవేళ క్లాతే తక్కువగా ఉంటే మనకైతే ఇలా వీలు కాదు కట్ చేయనీకి. అడ్జస్ట్ చేస్తూ ఇక 2 అయితే తీద్దాం అనుకున్నానండి మెయిన్ క్లాత్, కానీ సరిపోలేదు, ఒక్కొక్కటే తీసాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియో నాకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.